హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్. వెల్కమ్ టు టాలీవుడ్. సార్ థ్యాంక్ యూ సార్. సార్, ఈ మూమెంట్ కోసమే చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు కదా మీరు. అవును సార్, అవును సార్. ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడున్న సినారియాలో మీ మైండ్ సెట్ ఎలా ఉంది సార్? అంటే చిన్నప్పటి నుంచి ఒక కళ కన్నాను సార్. అంటే చాలామంది స్ఫూర్తి సార్ నాకు. అందులో ప్రత్యేకంగా పునీత్ సార్ అంటే మా కర్ణాటక నుంచి నాకు పెద్ద స్ఫూర్తి సార్. అలాగే చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ సార్ డాన్స్లు అన్నా ఆయన యాక్టింగ్ అన్నా చాలా ఇష్టపడేవాడిని సార్. సో వాళ్ళని చూస్తూ పెరుగుతూ చిన్నప్పుడు ఒక ఆశ ఉంది సార్. ఏదో ఒక రోజు నేను కూడా పెద్దోడయ్యాక ఖచ్చితంగా తెరపైకి వచ్చి జనాల్ని ఎంటర్టైన్ చేయాలనేసి ఒక ఉద్దేశం నాకు ఉంది. సో ఈరోజు అది నిజమవుతుంది. చాలా హ్యాపీ సార్. తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారండి? అంటే సార్ మాది బళ్ళారి సార్. మేము కర్ణాటక నుంచి ప్రాపర్ కర్ణాటక సార్. మాది బళ్ళారి బార్డర్కి వస్తుంది సార్. సో మా పక్క మేము కన్నడ అంతే బాగా మాట్లాడగలుగుతాము, తెలుగు కూడా అంతే బాగా. సూపర్. తెలుగులో డబ్బింగ్ చెప్పారా? కంప్లీట్గా సంపూర్ణంగా నేనే సార్. నేనైతే డబ్బింగ్ ఆర్టిస్ట్ తెచ్చారేమనుకున్నా. నేనే చెప్పింది సార్. సూపర్ సార్, సూపర్. ప్రతి డైలాగ్ అర్థం చేసుకుని అర్థమవుతుంది సార్. తెలుగు స్పష్టంగా అర్థమవుతుంది. అవును సార్, పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. అవ్వాలనుకుంటే స్పోర్ట్స్ మ్యాన్ అవ్వచ్చు సార్, అవ్వాలనుకుంటే ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, అవును సార్, స్టడీస్ చదివి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళవచ్చు. ఎందుకు సినిమా అంటే ఏం చెప్తారు? అంటే సార్ చదువులో కూడా నేను ముందు ఉండేవాడిని సార్. చదువు నేను ఎప్పుడు ఆపలేదు సార్. మా అమ్మకి చదువు కూడా ఎప్పుడు ఆపాలని, అంటే ఎప్పుడు ఆపకూడదనే ఉద్దేశం ఎప్పుడు ఉంది సార్. నాకు కూడా చదువు అంటే చాలా ఆసక్తి ఉంది కాబట్టి నేను పర్స్యూ చేశాను సార్. హానర్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ పర్స్యూ చేసి నా ఫినిష్ చేసుకుని నేను అండర్ గ్రాడ్యుయేషన్ ఇక్కడికి వచ్చాను సార్. యాక్టింగ్ స్పెసిఫిక్గా నేను చెప్పాను కదా సార్. అంటే ఏదైతే మన అర్లీ ఏజెస్లో మనకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో సార్, ఆ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఒక ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా మనలో క్రియేట్ అయిపోతుంది సార్. దాన్ని ఆపలేము సార్. అది న్యాచురల్ కొన్నిసార్లు వచ్చేస్తుంది సార్. అండ్ యాక్చువల్లీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ నేను చెప్పలేను సార్. ఫస్ట్ స్టడీస్లో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేశాను సార్. అండర్-16 అండ్ అండర్-14 క్రికెట్ స్టేట్ లెవెల్ ఆడినాను సార్, నేషనల్స్ ఆడినాను సార్. ఆ తర్వాత ఫుట్బాల్కి వెళ్ళాను సార్. కాలేజ్ లెవెల్ వరకు ఫుట్బాల్ ఆడాను సార్. తర్వాత ఇంకా ఎవెన్చువలీ ఆ ఇంట్రెస్ట్ అన్ని కల్మినేట్ అయ్యి ఏదో ఒక రోజు నన్ను యాక్టర్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో అయిపోయినంతే సార్. క్రికెట్ ఎందుకు ఆపేశారు? ఫుట్బాల్ ఎంటర్ అయింది సార్. నాకు యాక్చువల్లీ మెస్సీ అంటే ఫుట్బాల్ చాలా ఇష్టం సార్. ఆయన మార్గదర్శనంలో వెళ్తూ ఫుట్బాల్ పక్కకి వెళ్ళాను సార్. అండ్ ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ అనేది నాకు అర్లీ ఏజెస్ నుంచి చాలా ఉండింది సార్. సో అలా అయిపోయింది సార్. ఏ సినిమాలు ఎక్కువ చూసేవారు చిన్నప్పుడు? అంటే కన్నడ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళ, తెలుగు సినిమాల? నాది ఎలా అంటే సార్, అంటే మా పక్క రెండు చూస్తాం సార్. మా పక్క యాక్చువల్లీ సార్ నందమూరి ఫ్యాన్స్ చాలా ఎక్కువ సార్ మా ఏరియా, బళ్ళారి ఆ ఏరియా అంతా. అండ్ దొడ్మని అంటాం సార్. అంటే రాజ్ కుమార్ సార్ రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీకి చాలా అభిమానులు ఉంటారు సార్. ప్యూర్ సినిమాలు చూసే ప్రాంతాలు సార్ అవి. సో అలా ఉండేసరికి రెండు భాషల సినిమాలు నేను చూస్తూ పెరిగిన వాడిని సార్. సో అలా ఏం లేదు, వాళ్ళు వీళ్ళని అన్ని సినిమాలు చూస్తూ పెరిగాను సార్. కాలేజీలో ఎలా ఉండేది? ఈ సినిమాలో చూపిస్తున్నట్టు ఇంతే ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళ, లేదంటే చాలా క్వైట్ అండ్ కామ్ ఇలాంటివి ఏమైనా ఉండేది? అంటే స్పోర్ట్స్ ఇలాంటి విషయాల్లో బాగా యాక్టివ్ ఉండేవాళ్ళం సార్. మాది నారాయణ సార్. సో వెరీ స్టడీ ఓరియంటెడ్, వెరీ ఫోకస్డ్ సార్. ఎక్కువ మాకు స్పేస్ కూడా ఉండదు సార్. నారాయణ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండేది కదా? స్ట్రిక్ట్ గా ఉండేది సార్. బాగా కలిసి మెలిసి అందరితో టీచర్స్ అంతా బాగానే చూసుకునేవాళ్ళు సార్. సో అలా ఎప్పుడు అల్లరేం లేదు సార్. ఎక్కువ సినిమాల్లోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి కథ చేయాలి, ఏ డైరెక్టర్ని పట్టుకోవాలి, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. చాలా కథలు విని ఉంటారు కదా, ఆ ప్రాసెస్ ఎలా నడిచింది? యాక్చువల్లీ సార్ అనుకున్నంత లేట్ ఏం కాలేదు సార్. 2-3 కథలే సార్ వినింది స్టార్టింగ్. యాక్చువల్లీ ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందని దానికి ఒక చిన్న బ్రీఫ్ సార్. సాయి కురపాటి సార్ మా ఊరు వాళ్ళు సార్, బళ్ళారి సార్. సార్ది కూడా చిన్నప్పటి నుంచి పరిచయం సార్ సార్కి, నాకు, మా ఫ్యామిలీకి. చిన్నప్పటి నుంచి నాలో ఏదో ఉంది అబ్బాయిలో అని చెప్పి ఒక నమ్మకంతో ఆయన ఏదో ఒక రోజు నాతో సినిమా చేయాలనేసి ఊరికి తమాషగా అనేవారు సార్. నేను నా టాలెంట్ కొంచెం చూస్తారు, లేదు వీడిలో ఏదో ఉంది, వీడు ఖచ్చితంగా అవుతాడని ఒక ఉద్దేశంతో సార్ ప్రోత్సహించి హైదరాబాద్కి పిలిచి లేదు చేద్దాం సినిమా అని ఒక ఆలోచనతో ముందుకెళ్దాం అన్నారు సార్. అన్నప్పుడు మన పునీత్ సార్కి ఫోన్ చేశారు సార్, పరిచయం సార్కి బాగా. ఫోన్ చేసి యంగ్స్టర్స్లో ఎవరు మంచి డైరెక్టర్స్ ఉన్నారు అంటే అప్పుడు సార్ ఒక బ్యానర్ పెట్టారు సార్, పిఆర్కే బ్యానర్ పెట్టినారు సార్. సార్ పెట్టినప్పుడు సార్ రాధాకృష్ణ గారు పేరు చెప్పారు సార్. అంటే మంచి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్, మంచి ప్రతిభ ఉన్న ఆయనలో ఆయన సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి సార్ ప్రోత్సహించి మా ఇద్దరిని మీట్ చేసేటట్టు చేసి నేను సాయి సార్ మళ్ళీ ఆయన కలిశాక ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఈ స్టోరీ సృష్టి అయింది. అలా స్టార్ట్ అయింది సార్ జూనియర్ అనే ఫిల్మ్. ఇప్పుడు మీ వీడియో చూసా,
పీటర్ హెయిన్స్ మాస్టర్తో అవును సార్. మీరు చేసిన జిమ్నాస్టిక్స్ అనండి, సార్ సార్ సార్. రకరకాల స్టంట్స్ చాలా ప్రాక్టీస్ చేశారు. అవును సార్. ఎన్ని దెబ్బలు తగిలాయి, ఎన్ని కార్లు అద్దాలు పగిలాయి? అంటే ఎఫర్ట్ అంటూ మన సైడ్ నుంచి 100% ఇప్పుడు ఉండాల్సిందే కాబట్టి నా సైడ్ నుంచి 100% ఇచ్చాను సార్. దెబ్బలు తగలాలని మనం ఏం చేయం కదా సార్. ఆబ్వియస్లీ స్టంట్స్లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉండే ఉంటుంది సార్. సో అలా తగిలాయి సార్. చాలా దెబ్బలకంటూ అంతు లేదు సార్. అది సినిమాలో యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ పోస్ట్ చూస్తాం, ఇది సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్. ఒక పాపని పట్టుకుని అది వచ్చేసి మన ఇంట్రడక్షన్ టీజర్ అని ఒకటి చేసి, అది సినిమాకి సంబంధం లేదు. ఓకే, జస్ట్ ఊరికి ఒక చిన్న టీజర్ గ్రాండ్ గా లాంచ్ చేద్దాం అన్నప్పుడు చేసింది. ఇది సినిమాలో యాక్చువల్లీ కథలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్, ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్. ఇందులో చాలా దెబ్బలు తగలాయి సార్. పీటర్ మాస్టర్ గైడెన్స్ వల్ల ఇది స్టంట్స్ రిస్క్ మినిమైజ్ చేసి చాలా బాగా చేస్తాం. మన సినిమా రిలీజ్ అయితేనే 2-3 days బీటెస్ కూడా బయటకు వచ్చేస్తుంది సార్. ఎన్ని రోజులు అండి రిహార్సల్స్ చేసింది? రిహార్సల్స్ యాక్చువల్లీ ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్ సార్ మేము ఏం లేదన్నా, అంటే దీంట్లో స్టంట్స్ కోసం నేను యాక్చువల్లీ ఐ వాజ్ నెవర్ ట్రైన్డ్ ఇన్ ఎనీ స్టంట్స్ సార్ ఆర్ ఆక్రోబాటిక్స్ సార్. నాకు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు సార్. ప్రాపర్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆక్రోబాటిక్స్లో ఈజీ సార్. అంటే మన ఫ్లిప్స్ పల్టీ కొట్టడం ఎప్పుడు నేర్చుకోలేదు సార్. చిన్నప్పుడు సినిమా కోసమని ప్రత్యేకంగా నేర్చుకున్నాను సార్. నేర్చుకున్నాక దానికి ఒక 1.5-2 years పట్టింది సార్ సినిమా కన్నా ముందు నేను ప్రిప్ అవ్వడానికి. ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆల్మోస్ట్ 2 months ఆన్ సెట్ రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది. 2 months ఆన్ సెట్. దానికి పీటర్ మాస్టర్ థ్యాంక్స్ చెప్పాలి సార్, అంత కోఆపరేట్ చేసినందుకు. సింబాసిస్ అనే కాలేజ్లో మేము షూట్ చేస్తాం సార్. వాళ్ళకి యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా వాడేస్తాం వాళ్ళ ఫెసిలిటీని, వాళ్ళ యూనివర్సిటీని చాలా డిస్టర్బ్ చేస్తాం, కానీ ఎక్స్ట్రీమ్లీ కోఆపరేట్ చేసి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు సార్. పాటలు చూసాం, ఈ 2 పాటలు డాన్స్ అబ్సల్యూట్లీ ఎరగొట్టారు. పైగా మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి చాలా మంది కంపేర్ చేసుకుంటున్నారు. మీ స్టెప్స్ ని ఎన్టీఆర్ స్టెప్స్ ని పక్క పక్కన పెట్టి కంపేర్ చేసుకుంటున్నారు. అది ప్రౌడెస్ట్ మూమెంట్ సార్. ఒక ఫ్యాన్ గా, అభిమానిగా ఆయన ఏదో ఒకటి చూసి మనం నేర్చుకుని ఒక హొమాజ్ లాంటి సార్, ఒక ట్రిబ్యూట్ అన్నట్టు సార్. అంతే నా ఎఫర్ట్స్ ఏదైతే ఉన్న డాన్స్ పరంగా. డాన్స్ కోసం ఎంత కసరత్తు చేశారు? అంటే స్పెసిఫిక్గా నేను ఎప్పుడు ట్రైనింగ్ అనేది ఎప్పుడు తీసుకోలేదు. చిన్నప్పుడు ఏదో న్యాచురల్గా బాడీలో ఉండింది సార్. సార్ వాళ్ళ పాటలు ఎప్పుడన్నా ప్లే అయ్యేటప్పుడు ఏ పాటలు వచ్చినా హ్యాపీగా ఆడేసేవాడిని డాన్స్లో. అలా ఏదో చిన్న ఈజ్ అనేది చిన్నప్పటి నుంచి బాడీలో ఉండింది సార్. ప్రత్యేకంగా అంటే 1 month రఘు మాస్టర్ అని ఉన్నారు కదా సార్, రఘు మాస్టర్, ఆయనతో నేను 1.5 months స్పెండ్ చేస్తాను సార్. చాలా నేర్చుకున్నాను అప్పుడు డాన్స్ గురించి, చాలా వర్క్షాప్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. అంతేగాని సార్ ఏదైనా ఫంక్షన్స్ అది ఇది ఉంటే చేస్తూ వెళ్ళిపోయేవాడిని, కానీ ఎప్పుడు ప్రత్యేకంగా డాన్స్ నేర్చుకునేవాడిని అయితే నేను కాదు సార్. న్యాచురల్ అంతే. ఎన్టీఆర్కి ఏకలవ్య శిష్యుడు అన్నట్టు. అంతే సార్, దూరం నుంచి చూసి ఎన్నో నేర్చుకున్నాం ఆయన నుంచి సార్. సార్ ఇండియన్ స్క్రీన్ మీద ఇంతమంది స్టార్స్ ఉన్నారు సార్, కన్నడలోనే చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు, అయినా ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత స్పెసిఫిక్గా ఇష్టం? సార్ అభిమానానికి కారణం ఉండదు సార్. అభిమానానికి కొన్నిసార్లు కారణాలు ఉండవు సార్. అది లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే చూడండి సార్. అభిమానం కూడా అంతే సార్. పునీత్ సార్ అయినా కానీ, నాకు ఆయన అయినా కానీ, అంటే చిన్నప్పుడు ఒక యంగ్ మన వయసులో ఉన్నప్పుడు ఎవరిలో అయితే ఒక స్పార్క్ కనిపిస్తుందో అది న్యాచురల్గా వచ్చేస్తుంది సార్. కొన్నిటి కారణాలు ఉన్నాయి సార్. అది ఎక్స్ప్లెయిన్ చేయలేము సార్. ప్రేమ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేము, అభిమానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. పునీత్ గారు కూడా మంచి డాన్సర్, ఎక్స్ట్రాడినరీ సార్. ఆయన యాక్చువల్లీ నేను స్టంట్స్ అంటే మనం తెరపైకి వచ్చినప్పుడు మనం కష్టపడి స్టంట్స్ చేయాలి అనే ఒక ఉద్దేశం నాలో కలిగేటట్టు చేసింది పునీత్ సార్. అంటే నాకు తెలిసి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టంట్స్ చేసిన వ్యక్తి సార్ ఆయన. ఫస్ట్ ఫిల్మ్లోనే బ్యూటిఫుల్ స్టంట్స్ చేసింటారు సార్ ఆయన. సో ఆ బెంచ్ మార్క్ ఏదైతే సెట్ చేసినారో అట్లీస్ట్ మనం ఒక 30-40% దగ్గరకు వచ్చిన చాలు ఈ జీవితంలో అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసింది సార్. ఎన్టీఆర్ యాజ్ ఏ డాన్సర్, యాజ్ ఏ యాక్టర్ ఏది ఎక్కువ ఇష్టం? 2 sides ఆఫ్ ద కాయిన్స్ సార్. ఇందులోకి ఎంటర్ అయితే ఆయన ఇందులో టాపే, అందులోకి వెళ్ళినా అందులోనే టాప్. అంటే సో డిఫరెన్షియేట్ చేయలేదు సార్. యాజ్ అన్ యాక్టర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు సార్. యాజ్ అ డాన్సర్ కూడా ఆల్రెడీ ప్రూవన్ సార్, నథింగ్ టు ప్రూవ్ సార్. రెండిట్లో 2 sectorsలో లీడింగ్ సార్ ఆయన. ఎప్పుడైనా కలిసారండి నాకు ఇప్పటివరకు కలిసే అవకాశం ఇప్పటివరకు దొరకలేదు సార్, బట్ కలిసిన రోజు చాలా సంతోషపడుతుంది సార్. ఈ టీజర్లో ఒక డైలాగ్ సార్ చాలా వైరల్ అయింది, చాలా మాట్లాడుకున్నారు దాని గురించి. లాస్ట్ డైలాగ్ సార్, లిఫ్ట్ లో పైకి వెళ్తుంటే ఒకడు పైకి వెళ్తుంటే ఆపడానికి వచ్చేస్తారు ఎంటర్ అని. ఏ ఉద్దేశంతో ఆ డైలాగ్ రాయడానికి కారణం? మన సినిమా చూసినప్పుడు సార్ అది కేవలం కథకి పరిమితం అంతే తప్ప సార్ వేరే ఉద్దేశం డైలాగ్ వెనకాల ఏది లేదు సార్. మనం జనరల్గా మన జీవితంలో దాని స్ఫూర్తిగా కూడా తీసుకోవచ్చు సార్. మీరు ఇంత పెద్ద స్థాయికి వచ్చే కన్నా ముందు మీరు మీ జీవితంలో అనిపించింటారు సార్. సొసైటీ అన్నాక మనల్ని
అప్రిషియేట్ చేసి పైకి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, కిందికి తీసుకొచ్చే వాళ్ళు, అది కామన్ సార్. ఆ రిలేటబిలిటీలో కొంతమంది కాంటెక్స్ట్ లో వాడుకొని ఆ మీమ్స్ వల్ల కొంచెం పాపులర్ అయిందంటే తప్ప ఆ ఉద్దేశంతో ఉంటే నేను అనలేదు సార్, డైరెక్టర్ రాలేదు. ఇండస్ట్రీని ఉద్దేశించి ఇలాంటి డైలాగులు వచ్చాయమ్మా. అసలు మేము ఇంకా జస్ట్ అడుగు పెడుతున్నాం సార్. పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే, ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటేనే కదా సార్ ఏదైనా జీవితంలో సాధించేది. వాళ్ళని ఎందుకు ఉద్దేశించి మేమంటాం సార్. మీరు కథ రేపు చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు మీకు కంప్లీట్ గా కాంటెక్స్ట్ లో అర్థమవుతుంది సార్. అసలు ఏ ఉద్దేశంతో ఛాన్స్ లేదు సార్. వైరల్ ఓయారిలో ఒక స్టెప్ మీ నడుము మీద అవును సార్. శ్రీలీల, అవును. అది నిజంగానే చేశారండి లేదంటే అదేమైనా గ్రాఫిక్స్ ఎఫెక్ట్? లేదు సార్, అది BTS కూడా వదిలాము సార్. మన ఆ స్టెప్ ఏదైతే ఉందో అవును, సార్, అంటే చూసి అది కూడా కొంతమంది అనుకున్నారు సార్, అంటే అది రోప్స్ వాడు ఏదైనా చేసి ఏ రోప్స్ లేదు సార్. అది డైరెక్ట్ పాప మా అమ్మాయి ఎఫర్ట్, అది చాలా కష్టం సార్ బ్యాలెన్స్ చేయడం. మనం ఏం పట్టుకునేది ఓకే సార్, ఆ ఎగ్జాక్ట్ గా పైకేసి కింద నుంచి పైకి అలా లేయడం చాలా కష్టం సార్. అందుకే పాప మా అమ్మాయి ఎఫర్ట్ కనిపించాలని ఒక ఉద్దేశంతో వదిలిన BTS. మీరు అది బయటికి రాకపోతే నిజంగానే అదేదో Ropes గ్రాఫిక్స్ అని ఏదో అనుకోలేదు. రోప్స్ ఏదో అవును పెట్టి ఉంటారు అవును అనుకుంటారు. సార్, అవును, అవును, అవును. దానికోసం ఎంత కష్టపడ్డారు సార్ ఆ పాటకి, ఆ స్టెప్ కోసం? సార్ సంపూర్ణంగా ఇంకా పాట బయటకు వదలలేదు సార్. అవును. చాలా ఉన్నాయి సార్, అంటే నా సైడ్ అనేది కాదు సార్, అమ్మాయి ఎఫర్ట్ కానివ్వండి సార్, చాలా కష్టపడి చాలా స్టెప్స్ ఆల్మోస్ట్ 1 వీక్ షూట్ చేసింది సార్ అమ్మాయి ఉన్నప్పుడు శ్రీలీల గారు. చాలా కష్టపడి చాలా స్టెప్స్ ఉన్నాయి సార్, మీరు చూసినప్పుడు చాలా సంతోషపడతారు. మంచి ఎఫర్ట్ వేసి తీసిన సాంగ్స్ చాలా బాగా వచ్చింది సార్. అన్నిటికీ కష్టపడ్డాను. శ్రీలీల ఒక బెస్ట్ డాన్సర్ సార్ ఇప్పుడున్న జనరేషన్ లో. డౌట్ లేదు సార్. తనతో కాంపిటేటివ్ గా స్టెప్స్ వేయడం సెట్స్ లో ఎలా ఉండేది? కాంపిటేటివ్ అని ఏం లేదు సార్. యాక్చువల్లీ ఆవిడ మళ్ళీ వాళ్ళ అమ్మగారు మా చిన్నప్పటి నుంచి పరిచయం సార్. అంటే చిన్నప్పటి నుంచి అంటే 2016-17 నుంచి పరిచయం సార్. సో అర్లీ ఏజ్ నుంచి తన కెరీర్ ఇంకా కిక్ ఆఫ్ చేయలేదు సార్, అంటే స్టార్ట్ కూడా చేయలేదు. అప్పటి నుంచి ఒక పరిచయం ఉంది తను. సో ఆ ఒక ర్యాప్తో నాకు కూడా ఉన్న చిన్నప్పటి నుంచి డాన్స్ ఎక్స్పీరియన్స్, అంటే ఆ మైండ్ సెట్ మాకు ఉండదు సార్. మనం తను డామినేట్ తను అదంతా లేదు సార్. హ్యాపీగా మంచి టేక్లో బాగా వచ్చేటట్టు చేసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని ఒక ఉద్దేశం ఉంది సార్. సెట్స్ ఎలా ఉండేది సార్ రిసీవింగ్? ఎందుకంటే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో పనిచేస్తారు, యాక్టర్స్ ఉన్నారు, జెనీలియా మేడం ఉంది, ఇంతమంది సీనియర్లు, వీళ్ళ మీద నిజంగానే మీరు జూనియర్. వాళ్ళ రిసీవింగ్ కానీ చాలా బాగా చూసుకున్నారు సార్. ఎస్పెషల్లీ జెనీలియా మ్యామ్ తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సార్. అంటే సీనియర్ యాక్టర్స్తో నేను ఎప్పుడు ముందు వర్క్ చేయలేదు సార్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎక్స్ట్రీమ్లీ గుడ్ హాస్పిటాలిటీ సార్. వాళ్ళు ఇప్పుడు ఎదుర్కొన్నప్పుడు మనం ఖచ్చితంగా భయపడతాం సార్, కొత్త వాళ్ళు అయ్యేసరికి. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో మనం ఇంకా బాగా చేయగలిగాం సార్. అండ్ సెంథిల్ సార్ కూడా పెద్ద టెక్నీషియన్, ఆబ్వియస్లీ ఆయన ఫ్రేమ్ పెట్టారు ముందు యాక్ట్ చేయాలంటే ఒక భయం ఉండే ఉంది. బట్ ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, స్టార్టింగ్ స్టేజ్లో బాగా చేసేటప్పుడు ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు వెళ్తూ ఫ్రీ అయిపోయింది సార్, ఏ ఇబ్బందులు లేకుండా. ఈ రాధాకృష్ణ ఏంటి, మీరు ఆయన ఒక మంచి ఫ్రెండ్స్ లా కలిసి వర్క్ చేస్తారా? ఒక డైరెక్టర్ గానే ఉండేవాళ్ళ లేదంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా ఫ్రెండ్షిప్ ఏమైనా బాగా పెరిగింది? బ్రదర్స్ లాగే సార్ ఆల్మోస్ట్. అంటే పాపం నా కోసం ఆల్మోస్ట్ మీకు తెలుసు లేదు సార్, ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్ మేము షూట్ చేసేటప్పుడు నాకు దెబ్బ తగిలి ఆల్మోస్ట్ 1 year రెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. యంగ్ డైరెక్టర్ సార్, ఒక సినిమా చేసేసి బయటకు వస్తే ఆయన ఫ్యూచర్ ముందుకు వెళ్తుంది. చాలా మంచి సినిమా సార్ మేము చేసింది. ఆ సినిమా బయటకు వచ్చేస్తే ఇమ్మీడియట్గా ఆయన ఫ్యూచర్ ముందుకు వెళ్తుంది. నాకు ఒక బాధ ఉంది సార్, అంటే నా కోసం 3 ఏళ్ళు ఆగాల్సి వచ్చింది. సాయి సార్ కూడా చాలా ఇబ్బంది పెట్టాను సార్, అనవసరంగా రెస్ట్ తీసుకున్న స్టంట్ చేసి BTS వదిలినప్పుడు మీరు చూసారు సార్ ఇంజరీ. సో ఆ ఒక ఉద్దేశంతో పాపం నా కోసం చాలా త్యాగం చేశాడు సార్. ఆయన అద్భుతమైన కథ సినిమా చేశాడు, అన్న లాంటి వాడు సార్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ 1 year గ్యాప్లో ఎలా ఉండేది సార్? ఎందుకు అనవసరంగా ఎంత రిస్క్ చేశాను, నా ఫ్యూచర్ ఏంటి అన్న భయాలు? ఫ్యూచర్ ఏంటి అంత లేదు సార్, అంటే మనకి తగిలిన దెబ్బ రికవరబుల్ దెబ్బే సార్, బట్ రిక్వైర్డ్ రెస్ట్ కాబట్టి ఓకే సార్. బట్ ఒక చిన్న రిగ్రెట్ అంటూ ఉంటుంది సార్, అనవసరంగా ప్రొడక్షన్ టైం వేస్ట్ చేసినట్టు సార్. చాలా మంది టైం వేస్ట్ చేస్తాం, బట్ అదే సార్ స్టార్టింగ్ ఉన్న మొండి ధైర్యం సార్, ఏదైనా చేసేద్దాము, ఏదో ఒకటి చేయాలని ఒక మొండి ధైర్యం ఉంటుంది చూడండి సార్, దానివల్ల చేసేస్తాను. బట్ ఓకే, లర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు కూడా, ఇంకొకసారి ఎవరిని ట్రబుల్ చేయకూడదు దానివల్ల అనేసి. మీ నాన్నగారు పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద పొలిటీషియన్. మీరు వస్తుంటే స్కూళ్ళకి కానీ షూటింగ్ కానీ మీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ మిమ్మల్ని చూసే విధానం ఎలా ఉండేది సార్? సార్ నేను ఇంటర్మీడియట్ అంటారు సార్ మన పక్క, అంటే మా పక్క PUC అంటారు సార్, అంటే 12వ తరగతి వరకు సార్. నేను చదివింది బళ్ళారిలో సార్, మా ఊర్లో సార్. నేనేదో బెంగళూరుకి వెళ్ళేసి రిచ్ కిడ్స్ నేనేం సార్, నా ఫ్రెండ్స్ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి, అందరూ గోల్డెన్ హార్ట్ ఉన్న పీపుల్ మధ్యనే నేను పెరిగింది సార్. హ్యాపీగా వాళ్ళతో పాటు కలిసిపోయేవాడిని, వాళ్ళతో పాటు స్కూల్లో ఆడుకునేవాడిని, చదువుకునేవాడిని. వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు, ఎంతమంది ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. వీకెండ్స్ మేము అందరూ ఆడుకుంటూ, స్పోర్ట్స్ టైం దొరికినప్పుడు అంతా పోయి ఫుట్బాల్, క్రికెట్ ఆడుకుంటూ ప్రశాంతంగా పెరిగినాం సార్.
సో ఏ రోజు నేనేదో సపరేట్ అన్నట్టుగా వాళ్ళు నన్ను చూసేది కానీ ఎప్పుడు లేదు సార్. ఈ రోజుకి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు మా ఊర్లో. నాకు టైం దొరికినప్పుడంతా నేను మా ఊరికి వెళ్ళిపోతాను, ప్రశాంతంగా మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాను. ఎప్పుడు అలా లేదు సార్. బయట ఎలా ఉంటుందంటే సార్ కిరీటి అంటే ఏంటి, గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ అబ్బాయి, డబ్బుకి కొద ఉండదు, ఎప్పుడు అడిగితే అప్పుడు పాకెట్ మనీ వస్తూనే ఉంటుంది, చాలా రిచ్ లైఫ్ బతుకుంటారు, ఇలా అనుకుంటూ ఉంటుంది ఉంటారు సార్ కదా. ఆలోచన. అవును కదా. అవును సార్. పాకెట్ మనీ అడిగేటప్పుడు సార్. అసలు ఎలా ఉండేది? ఇంతానే ఉండేది ఏమైనా, లేదంటే ఎంత పడితే అంత ఇలా ఏమైనా నేను ఉండేది? ఎక్కువ ఇది ఖర్చు పెట్టేవాడిని కాదు సార్, ఎక్కువ ఆశ ఇచ్చేవాడిని కాదు సార్. నాకు అది కావాలి ఇది కావాలి ఎప్పుడు లేదు సార్. నా పని ఏది ఉందో నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంది సార్. ఇది కూడా సాయి సార్ వల్ల, ఆయన ఆశీర్వాదం వల్ల వచ్చిన అవకాశం సార్. అది ఆయన అంటే మీ నాన్నగారు కోరుకుంటే చేయొచ్చు కదా. హ్యాపీగా చేయొచ్చు. అంటే నాకు ఈ రోజు అడగాలని మనసు రాలేదు సార్. నిజంగా ఏదైనా ప్రతిభ అనేది మనలో ఉంటే ఇంకొకరు గుర్తించి ఒక అవకాశం ఇస్తే వెయిట్ చేసి చూద్దామని చెప్పి కష్టపడి, అప్పుడు అదృష్టవశాత్తు సాయి సార్ ఇచ్చిన ఆశీర్వాదం వల్ల ఈ అవకాశం దొరికింది. అంటే ఈ సినిమాకి నిజంగానే ప్రొడ్యూసర్ సాయి కొరపాటి గారా, లేదంటే ఆయన వెనకాల నుంచి గాలి జనార్దన్ రెడ్డి గారు ఏమైనా? ఆయన సాయి సార్ స్థాయి ఏం సార్, ఆయన ఎన్ని ఫిల్మ్స్, బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ అవును. ప్రొడ్యూస్ చేసి అవును. ఎంత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ సార్. అవును. కేవలం నా పైన ఉన్న ప్రేమతో ఆయన చేసినంతే తప్ప సార్. ఎందుకంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన, మా ఫ్యామిలీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నిజంగా మేము చేసుకోవాలనుకుంటే నాన్న మా ఓన్ ప్రొడక్షన్ హౌస్ పెట్టి మేము హ్యాపీగా చేసుకోవాలి. కానీ ఆయన గొప్ప మనసు వల్ల, ఆయనకు ఉన్నటువంటి ఒక ఆలోచన వల్ల ఒక కొత్త టాలెంట్ని మనం పైకి తీసుకొని రావాలి. ఒక కొత్త టాలెంట్ పైకి వస్తే కన్నడ ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది, తెలుగులో కూడా హెల్ప్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో ఆయన చేశారు సార్. ఎన్నో ఫిలిమ్స్ చేశాడు సార్. ఇది అసలు ఆయనకి ఏం సార్ పెద్ద లెక్క కాదు సార్ ఆయనకి. బయట సొసైటీ కానీ మీడియా కానీ ఎలా పోర్ట్రేట్ చేస్తుంటుంది అంటే, సార్ మీ డైనింగ్ టేబుల్ నిండా బంగారం ఉంటుంది, ప్లేట్లు బంగారం, స్పూన్లు బంగారం, కమోడ్లు కూడా బంగారంతో చేశారు, ఇలా రకరకాల అవును మాట్లాడుతుంటారు. సార్, అవును. అంత లగ్జరీ నిజంగానే అనుభవించారా? మీరు ఈ రోజుకి కావాలంటే సార్ రేపే ఆహ్వానిస్తాను సార్ మా ఇంటికి వచ్చి ఇన్విటేషన్. మీరు రండి నాతో పాటు, ఇంట్లో మీరు టైం స్పెండ్ చేయండి, భోజనం చేయండి సార్. అక్కడ కావాలని ఒక ఇంటర్వ్యూ చేద్దాం ప్రశాంతంగా. మాది చిన్న ఒక 2 acres కాంపౌండ్ సార్ మాది. ఒక పక్క ఇల్లు ఉంటుంది. 2 acres చిన్నది కాదు కదా, అంటే మా అవుట్స్కట్స్ ఫార్మ్ హౌస్ లాంటివి. ఫార్మ్ హౌస్ లాంటిది సార్. ఒక చిన్న బిల్డింగ్ సార్, మిగిలినంతా గార్డెన్ సార్. ప్రశాంతంగా గార్డెన్ కట్టుకొని అక్కడే ఉంటాం తప్ప మీరు వచ్చి చూసి ఓ పెద్ద బిల్డింగ్లు ఏది లగ్జరీతో మేమేం బతకలేదు. నార్మల్గా ఎంత దేవుడు ఇచ్చినా మా చేతనంతా అయినంత జనాలకి హెల్ప్ చేస్తూ మేము, మాకెంత తినడానికి అన్నమే కదా సార్ కావాల్సింది, ఉండడానికి ఇల్లే కదా సార్ కావాల్సింది. బంగారం తినరు కదా. నాకు ఎక్కువ ఆశలు లేవు సార్. సో ప్రశాంతంగా బతికినాం సార్. మా మమ్మీ డాడీ ఇచ్చిన మార్గదర్శనం అదే సార్. ఎంత ఉన్నా ఏదున్నా మొత్తానికి కావాల్సిన లాస్ట్ ఇది పడుకోవడానికి, అంతే తప్ప ఏం ప్రశాంతంగా బతికేవాళ్ళం సార్. లగ్జరీ లైఫ్ కి దూరంగా ఉండగలరా మీరు? అంటే ఏమీ లేకుండా, ఎలాంటి సుఖాలు లేకుండా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము లండన్ లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఏం పెద్ద లగ్జరీ ఏం కాదు సార్. మేము కూడా అక్కడ హాస్టల్లోనే సార్ మేము ఉండేది. యూనివర్సిటీ క్యాంపస్ లోనే హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తారు సార్. ఏమంటే అట్లా షేరింగ్ రూమ్ కాకపోతే ఓన్ రూమ్ ఉంది సార్. సో మేము అక్కడే స్పెండ్ చేస్తాం సార్. 1.5 year నేను అక్కడ ఉన్నప్పుడంతా, అంటే మధ్యలో వెకేషన్ ఉన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చేస్తాం. అక్కడ స్టడీ చేసేటప్పుడు 1.5 year అక్కడే ఉన్నప్పుడు హ్యాపీగా నేను ఒకటే స్పెండ్ చేస్తాను. ఎక్కడున్నా కింద పడుకోమన్నా పడుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు సార్. మనీకి మీరు ఇచ్చే వాల్యూ ఎంత? హైయెస్ట్ అంటే ప్రైవేట్ అంటే ఒక గౌరవం ఇవ్వాలి సార్. అంటే లక్ష్మి అంటే మనకి ఒక 1000 రూపాయలన్నా ఒక 100 రూపాయలన్నా మనకి ఏది కాకపోవచ్చు అన్నట్టు మన దృష్టిలో ఉన్నా సార్, అదే ఇంకొకరికి చాలా పెద్ద లెక్క సార్. 100%. ప్రతి రూపాయికి మనం విలువ వేయాలనేది నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు సార్. సో నాకు ఎప్పుడున్నా దానం చేసే అవకాశం ఉన్నప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను సార్. నాకేం తినడానికి ఫుడ్, ఉండడానికి ఇల్లు ఉంటే చాలు సార్. దాన్ని మించి ఏది వచ్చినా సమాజానికి ఇవ్వాలనేది నేను ఎప్పుడు చిన్నప్పుడు తీర్మానం చేసుకుంటాను సార్. రెమ్యునరేషన్ ఇచ్చారా కొరపాటి గారు? ఆయన అవకాశం ఇచ్చింది పెద్ద థింగ్ సార్. నాకెందుకు సార్ రెమ్యునరేషన్? నాకు అవకాశమే అసలు జీవితంలో రాని అవకాశం సార్, ఇంత పెద్ద ప్యాడింగ్ తో. అవును సార్. ఎందుకంటే ఫస్ట్ సినిమా, తొలి కష్టం, తొలి సంపాదన ఒకటి ఉంటుంది కదా, ఫస్ట్ ఇన్కమ్ ఏదో చేయాలని ఉంటుంది కదా. దేవుడు రిజల్ట్ అంతా బాగా, జనాల ఆశీర్వాదంతో బాగా అయిన సినిమా అంటే ఆయన ఏది ఇచ్చినా స్వీకారం చేసుకుంటాను సార్. వాళ్ళు ఇచ్చే ప్రేమ నాకు పెద్ద రెమ్యునరేషన్, దాని నుంచి సార్. పునీత్ గారు అంటే అంత ఇష్టం కదా, ఆయన లేకపోవడం, ఆ రోజు ఆ విషయం తెలిసినప్పుడు మీరు ఎలా దాన్ని? యాక్చువల్లీ సార్ నేను జిమ్లో ఉన్నాను సార్ మా ఊర్లో బళ్ళార్లో. రాధా గారు మన డైరెక్టర్ అక్కడ ఉన్నారు సార్. ఎగ్జాక్ట్గా ఘటన జరిగే ఫ్యూ డేస్ సార్, ఒక వారం ముందు జేమ్స్ అనే సినిమా సార్ది షూట్ చేస్తాను. అవును. షూట్ చేసేటప్పుడు ఫైట్ సెట్కి నేను వెళ్ళినాను సార్. ఎప్పుడో చిన్నప్పుడు కలిసాక చాలా ఏళ్ల తర్వాత నేను సార్ని ఫస్ట్ టైం చూడడం సార్. అంటే ఆయన చూపించిన ప్రేమ, హాస్పిటాలిటీ అంటే ఇంక జీవితంలో మర్చిపోలేను సార్. ఒక కొత్తోడికి ఆ ప్రోత్సాహాన్ని ఇస్తే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు సార్. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ ఘటన జరిగిన వారానికి నాకు న్యూస్ తెలిసింది సార్.
అంటే మనలో ఒక ఆశ ఉంటుంది కదా సార్, ఎవరైతే మనకు స్ఫూర్తి ఇచ్చారో వాళ్ళ ఆశీర్వాదంతో ఒక సినిమాని మనం చేస్తున్నాము, ఆ సినిమా వాళ్ళు చూడాలని ఒక అవును ఉంటుంది. ఆ చూసి ఆయన మళ్ళీ ఇంకొకసారి సినిమా గురించి మనం మాట్లాడిన ఏదో అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సార్. ఇంకా అవకాశం ఆయన దయ వల్ల దొరికి ఇంకా మనం చాలా దగ్గరలో ఉన్నాం ఆయన మన సినిమా చూసి అనే ఒక ఆలోచనలో మనం ఉన్నప్పుడు, ఆ విషయం తెలిసినప్పుడు కూలిపోయినట్టే సార్ ఆల్మోస్ట్. నేనైతే బయటకు వచ్చి ఎంత ఏడ్చాను నాకు తెలుసు సార్. అది అంటే నేను ఎప్పుడు చెప్పుకోలేదు కానీ చాలా ఏడ్చాను సార్. డైరెక్టర్తో ఫోన్లో ఉన్నప్పుడు ఆయన కూడా బాధ తట్టుకోలేక ఆయన కూడా ఏడ్చేశాడు సార్. అంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ డేస్ నా లైఫ్లో. ఇప్పటికీ ఫ్యాన్స్ దాన్ని తట్టుకోలేరు. అంటే అంటే సార్ ఇంత కల్మషన్ కూడా లేని మనస్తత్వం సార్. ఒకరిలో ప్రతిభ ఉందంటే వాళ్ళని ఎంతైనా ఏ లెవెల్కైనా వెళ్ళి ఎంకరేజ్ చేసే మైండ్ సెట్ సార్. అది చాలా అపురూపం సార్. ఇంపాసిబుల్ అని నేను అన్నాను సార్. ఎవరు ఉంటారు సార్. ఈ సినిమా ఓపెనింగ్కి రాజమౌళి గారు వచ్చారు. అవును సార్, అవును సార్. ట్రైలర్ ఆయన చేతుల మీదుగా వస్తుంది. అవును సార్. ఒక పెద్ద డైరెక్టర్ మీ సినిమా ఓపెనింగ్ రావడం, మీ ట్రైలర్ లాంచ్ చేయడం, ఇదంతా ఎలా బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది? అంటే అది బ్లెస్సింగ్ సార్. అది మెయిన్ సాయి సార్ బ్లెస్సింగ్ సార్. సార్కున్న వాళ్ళకున్న ఒక బాంధవ్యము, ప్లస్ సార్ సినిమా అయ్యేసరికి ఒక ప్రేమ దానిపైన, ప్లస్ నా పైన కూడా ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంది సార్. విజేంద్ర ప్రసాద్ సార్తో నాకు ఒక ట్రావెల్ ఉంది సార్. స్టార్టింగ్ మన సినిమా కోసం ఒక కథ అని చెప్పేసి సార్ దగ్గర కూడా చాలా తిరిగేవాడిని సార్. విజేంద్ర ప్రసాద్ గారితో? అవును సార్. సార్ దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను సార్. అంటే ఒక ట్రావెల్ అంటే ట్రావెల్ అంటే సార్ వాళ్ళు స్టోరీ డిస్కషన్స్ ఏదైనా చేస్తూ ఉంటారు కదా. అవును. సాయి సార్కి బాగా పరిచయం సార్. అవును. సో నేను అక్కడికి ఆఫీస్కి వెళ్ళి ఏదన్నా సార్ వాళ్ళతో కూర్చున్నా అక్కడ ఉన్న ఒక అనుభవం వస్తుంది కదా సార్. సినిమా ఇండస్ట్రీ గురించి ఒక నాలెడ్జ్ వస్తుందని చెప్పి ఆలోచనతో సార్ నన్ను పంపించేవారు సార్. అలా ఒక 1-2 months సార్ ఆఫీస్ క్లోజ్ వెళ్ళేవాడిని. సార్ కూడా చాలా బాగా చూసుకునేవారు సార్. అక్కడ చాలా నేర్చుకున్నాను సార్. స్క్రిప్ట్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, సినిమా అంటే ఏంటి, ఆ ప్రపంచం ఏంటి, చాలా నేర్చుకున్నాను సార్. సో అదొక చిన్న సాఫ్ట్ కార్నర్తో ఆయన ఇస్తున్న బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ సార్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పనిచేశారు మీరు. అంటే సినిమా ఖచ్చితంగా మనం చేయాల్సిందే కదా సార్. ఏదైనా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం చేయాలి. అవును, అవును. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ రషెస్ చూస్తున్నప్పుడు సార్, ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నప్పుడు ఏమనిపించింది? అంటే హీరో అయిపోయాను అన్న అనిపించింది ఏమన్నా? హీరో అయిపోయినా మన చేతిలో ఉన్నది కదా సార్. అది ఆ బిరుదు ఇవ్వాల్సింది ప్రేక్షకులు సార్. మంచి సినిమా తీసాము, నా వంతు నేను చేయాల్సిన న్యాయం చేస్తాను అనేది ఒకటి నేను నమ్మినటువంటి విషయం సార్. అంతే. సో ఆ సాటిస్ఫాక్షన్ అంటూ మనలో మనకి ఒకటి ఉంటుంది సార్. అది వచ్చింది సార్ సినిమా. 1 month గ్యాప్లోనే వార్ 2 వస్తుంది సార్. ఎన్టీఆర్ సినిమా. అవును సార్. మీ సినిమా ఆడిన 1 month గ్యాప్లో అవును సార్. ఎలా ఉండబోతుందండి ఒక ఫ్యాన్గా మీ ఎక్సైట్మెంట్ ఏంటి సార్? ఒక ఫ్యాన్కి వాళ్ళు అభిమానించే హీరో సినిమా ఎప్పుడన్నా వస్తుందన్నప్పుడు హైయెస్ట్ ఎక్సైట్మెంట్ అప్పుడే కదా సార్ ఉండేది. ప్లస్ ఎన్టీఆర్ సార్ది కొంచెం ట్రిపులర్ అప్పుడు గ్యాప్ అయింది, చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాం. సో సంతోషం అనేది హైయెస్ట్ సార్. దానికి అంతు లేదు సార్. తర్వాత ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఏమైనా కొత్త కథలు ఏమైనా విన్నారు? ప్రస్తుతానికి ఏది లేదు సార్. ప్రస్తుతానికి ఏది అనుకోలేదు సార్. ఇది ప్రేక్షకుల ఆశీర్వాదంతో ఇది బాగా అయిందంటే చూద్దాం సార్ ముందుకు. టీజర్ వచ్చినప్పుడు ఏమైనా ఇండస్ట్రీ నుంచి కాల్స్ రావడం అలాంటివి జరుగుతుంటాయి కదా, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్? అంత పరిచయం ఎవరితో లేదు సార్. సాయి సార్తో ఉన్న పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఫోన్ చేసి మెచ్చుకున్నారు సార్. టీజర్ చాలా బాగుంది, సినిమా బాగుంది అని చెప్పేసి. హోప్ఫుల్లీ ట్రైలర్ కూడా అదే రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాను సార్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. తెలుగులో కూడా చాలా మంచి సినిమాలు చేయాలి. మీరు అనుకున్నట్టు ఆ ఎన్టీఆర్ ఫ్యాన్గా వచ్చారు. ఎన్టీఆర్ అంత స్థాయికి పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నమస్తే.